బ్రేకింగ్ న్యూస్. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక ఆరోపణల కేసులో కుట్రాకోణం ఉందనే అనుమానం కలుగుతుందన్నారు విచారణ కమిటీ సభ్యుడు శివశంకర్. కేసు సమగ్ర విచారణ కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు రైల్వే కోడూరులో 50 మందికి పైగా వ్యక్తులను ఇప్పటికే విచారించామని తెలిపారు. అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. వైసీపీ నాయకుల హస్తం ఏ మేరకు ఉందో విచారణ చేస్తున్నామని అన్నారు. బాధితురాలు వీణను కమిటీ ముందు హాజరు కావాలని పిలిచామని, వీణ హాజరు కాకుండా సీల్డ్ కవర్ లో వివరాలు పంపించారని తెలిపారు. ఆ నివేదికను కమిటీ పరిశీలనలోకి తీసుకుంటుందని వివరించారు శివశంకర్. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైల్వే కోడూరులో పర్యటించింది. కొంత అరవ శ్రీధర్ సంబంధించిన వివరణ కూడా తీసుకుంది. ప్రస్తుతం విచారణ కమిటీలో కీలక సభ్యులుగా ఉన్నటువంటి శివశంకర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్తో మాట్లాడదాం. విచారణ ఏ విధంగా సాగుతుంది, ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాట్లాడదాం. సార్, మిమ్మల్ని విచారణ కమిటీలో కీలక సభ్యులుగా పెట్టారు. మీరు ఆల్రెడీ రైల్వే కోడూరు వెళ్ళారు. ఎలాంటి విషయాలు మీకు విచారణలో వెలుగు వస్తున్నాయి? నివేదిక ఎప్పటిలోపు సిద్ధమయ్యే అవకాశం ఉంది? యాక్చువల్గా మాకు విచారణ ఇది పార్టీ అంతర్గత విచారణ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ మహిళ అభియోగాలు మోపిందో మా ఎమ్మెల్యే మీద, ఇమీడియట్గా స్పందించి మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ముఖ్య బాధ్యత ఏమిటి అంటే, ఆమె అభియోగాలు ఏదైతే ఆరోపణలు చేస్తుందో అందులో వాస్తవం ఎంత, నెంబర్ 1. నెంబర్ 2, ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహార శైలి, ఆయన ఇందులో తప్పులు ఏమైనా చేశాడా, ఈ రెండింటి మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అరవ శ్రీధర్ గారు వచ్చారు. ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఎలా జరిగింది ఏమిటి అవన్నీ సవివరంగా ఆయన తాలూకా ఎవిడెన్స్లు అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అలాగే ఒక 50 మందితో విచారించాను నేను, మా కమిటీ ముగ్గురం కూడా. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ అన్నది ఎంక్వైరీలో ముఖ్య భాగం. అది తర్వాతను ఆ అమ్మాయికి కూడా మెసేజ్ పంపించాం. ఎందుకంటే సహజ సూత్రాలకు అనుగుణంగా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఆమె అటెండ్ కాలేదు కానీ ఒక సీల్డ్ కవర్లో ఆమె అభిప్రాయాన్ని పంపించింది, ఆమె తాలూకా వెర్షన్. ఇది కాకుండా ఈ కేసులో అనేక మలుపులు ఉన్నాయి. సైబర్ క్రైమ్ అని, హ్యాక్ చేశారని, అండ్ మార్ఫింగ్ అని, ఇలాంటివి టెక్నాలజీకి సంబంధించినవి. అలాగే కేసులు కూడా పెట్టుకున్నారు. సో మేము ఇంకొద్ది మందిని విచారించవలసి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి కొంత, అలాగే ఇంకొంతమంది సాక్షుల్ని మేము విచారించాలి. సో తర్వాత ఇప్పుడు హడావుడిగా ఉన్నాం కాబట్టి ఇంకొక వారం 10 రోజుల్లో నేను మళ్ళీ వెళ్తాం రైల్వే కోడూరు. ఇంకా మిగిలిన విచారణ కంప్లీట్ చేసి ఈ విషయాలన్నింటినీ కూడా పొందుపరిచి క్రోడీకరించి మా అధ్యక్షుల వరకు అందజేస్తాం. అంటే ఇప్పటివరకు విచారణ చేసిన అంశాల్లో అరవ శ్రీధర్ ఏమన్నా తప్పు ఉన్నట్టు గుర్తించారు, లేకపోతే మహిళ ఆరోపిస్తున్న మహిళ వైపు ఏమైనా తప్పు ఉందని గుర్తించారు? ఏం గుర్తించారు? అంటే ఇప్పుడు ఏం గుర్తించామని మీకు చెప్తే అది ఎంక్వైరీ అవ్వదు. అది అధ్యక్షుల వరకే మేము తెలియచేయాలి ఏం జరిగిందని. ఆరోపణలు చేసేవారు ఆరోపణలు చేస్తుంటారు, ఆరోపింపబడ్డవాడు తన కంటెన్షన్ చెప్తాడు. ఈ రెండు తీసుకున్నాక ఇందులో వాస్తవం ఎంతవరకు, ఎవరి వాదనలో వాస్తవం ఉంది అన్న విషయాన్ని మేము రిపోర్ట్లో పొందుపరిచి అధ్యక్షుల వారికి ఇస్తామండి. తదనుగుణంగా వారు నిర్ణయం తీసుకుంటారు. కానీ సార్, బయట ఒక వాదన, వీడియోలు, అన్ని వీడియోలు ప్రతిరోజు ఒక వీడియో విడుదల చేస్తుంది. అసెంబ్లీ వేదిక ఆయన వీడియో కాల్ చేయడం అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. కానీ ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా విచారణ కమిటీ ఎందుకు ఇంకా నివేదిక సిద్ధం చేయలేకపోతుంది, ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందని ఒక విమర్శ వ్యక్తం అవుతుంది. అంటే ఆధారం, ఎవిడెన్స్ కావండి అవన్నీ. ఎవిడెన్స్ అని ఎలా చెప్తారు? ఒక వీడియో బయటకు వచ్చింది అని అంటే దాని ఎన్నో రిపర్కేషన్స్ ఉంటాయి. ఎలా వచ్చింది వీడియో? అందులో ఇప్పుడు అనేక టెక్నాలజీ పెరిగిపోయింది. మనం ఇవన్నీ పరిశీలన చేయాలి. అవి నిగ్గు తేల్చడానికి ఎంక్వైరీ కమిటీ. ఆ నిగ్గు తేల్చాక మేము నివేదిక ఇస్తాం. అసలు ఈ ఆరోపణలో ఎంత వాస్తవం, ఎమ్మెల్యే గారు ఏమైనా తప్పు చేశారా, ఇవన్నీ పొందుపరిచి వాటి నిగ్గు తేల్చవలసిన పనే కదా ఎంక్వైరీ కమిటీ తరపు పని.
సో వీడియోలు రిలీజ్ చేశారు కాబట్టి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు అని అంటే అది వితండవాదం అంటాను నేను నా దృష్టిలో. ఎక్కువగా ఈ వైసీపీ నాయకులు కొద్దిగా ఆ దిశగా మాట్లాడుతున్నారు అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ట్రబుల్డ్ వాటర్లోంచి చేపలు పట్టాలని చూస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళ యాటిట్యూడ్ అది వాళ్ళ విజ్ఞతకి విడిచిపెట్టేద్దాం. కానీ ఒక ఆరోపణ వచ్చేటప్పుడు నెల్లూరు నన్ను ఎంక్వైరీ చేశారు. నెల రోజుల తర్వాత నేను రిపోర్ట్ ఇచ్చాను, క్షుణ్ణంగా స్టడీ చేసి ఇచ్చాను. కొవ్వూరు వేశారు, కొవ్వూరు మా పార్టీ అధ్యక్షులు వారు వేశారు. అది కూడా 15-20 రోజులు పరిశీలించి నివేదిక ఇచ్చాం. సో పూర్తిగా పరిశీలించడం వల్ల ఏమవుతుంది అంటే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. గాబరు చేశారంటే ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం అయితే వైసీపీ వాళ్ళకి అంత దూరం ఎందుకండి, ఇంకా లేట్ ఏంటి, తొందరగా ఇచ్చేయండి అంటారు. వాళ్ళకి ఎందుకండి ఇది? కానీ ఆలస్యం అయ్యేది కొద్దీ పార్టీకి డ్యామేజ్ పెరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఇమేజ్కి డ్యామేజ్ జరుగుతుందని ఒక చర్చ పొలిటికల్ సర్కిల్ పెద్ద ఎత్తుంది. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ విషయం వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. పార్టీకి దీనికి సంబంధం లేదు. పార్టీకి అంటగట్టాలని వైసీపీ నాయకులు ఇంకే నాయకులైనా కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు తప్ప పార్టీకి దీనికి సంబంధం లేదు. కానీ జనసేన పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఇలా అడ్డంగా వీడియోలు దొరికిపోయిన తర్వాత పార్టీ అంతర్గత విషయం పార్టీకి సంబంధం లేదని ఎలా చెప్తుందనే వాదన కూడా వైసీపీ చేస్తుంది. వైసీపీ వాదన ఏంటంటే అది ఒక దుష్ట సంస్కృతి ఉన్నటువంటి పార్టీ. అది భారతదేశ రాజకీయాలలో అటువంటి పార్టీని నా ఊహ తెలిసి నుంచి నేను చూడలేదు. బూతులు మాట్లాడతారు, లేడీ మాజీ మంత్రులు బూతులు మాట్లాడుతుంటారు. అసలు ప్రతిదీ ఎలిగేషన్ అంటగట్టాలని చూస్తారు, ఇందులోంచి కూడా లబ్ధి పొందాలని చూస్తారు. ఆ పార్టీ జనసేనని అన్పాపులర్ చేయాలని చూస్తారు. మీరు ఎన్ని తపస్సు చేసినా సరే జనసేన చెక్కు చెదరని విశ్వాసంతో ఉంది రైల్వే కోడూరులో. అది వాళ్ళిద్దరి మధ్యన జరిగిన వ్యవహారం తప్ప పార్టీకి ఎట్టి పరిస్థితి ఎంత మాత్రం సంబంధం లేదు. కాకపోతే ఆయన మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అధ్యక్షుల వారు ఒక మహిళ ఆరోపించిన దాంట్లో వాస్తవం ఎంత అని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని మమ్మల్ని కమిటీగా వేశారు. అది మా అధ్యక్షుల వారి విజ్ఞతకి తార్కాణం. అది దాన్ని అభినందించాలి వైసీపీ వారు. మరి మీరేం చేశారు? డోర్ డెలివరీ ఇచ్చినోండి, మరి మీరేం చేశారు? మీ హయాంలో ఎన్ని అరాచకాలు జరిగాయి అది గుర్తు రాలేదు, అప్పుడే మర్చిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఎవడి మీదో నిందలేసి మీరు లబ్ధి పొందాలనుకోవడం చాలా దుష్ట సంస్కృతి. మారండి, ఇకనైనా మీరు మారండి. సార్ ఇంకొకటి, రైల్వే కోడ్కు సంబంధించి అక్కడ టీడీపీ కీలక నేతకు ఉన్నటువంటి రూపాంతర్ రెడ్డితో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు వీళ్ళిద్దరు మరి జరిగిన ఇష్యూకి సంబంధించి అంటే మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాచారం సేకరించే పనిలో వాళ్ళతో కూడా మాట్లాడే అవకాశం ఉందా? ఇప్పుడు రూపానందరెడ్డి గారు అని తెలుగుదేశం ఇన్ఛార్జి, ఆయనతో మాట్లాడవలసిన అవసరం అయితే ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన నేను చూడలేదు కూడా. ఇప్పుడు వీళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్, సర్కమిషన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఐ ఆమ్ వెరీ గుడ్ అట్ ఎంక్వైరీస్. ఐఎమ్ అన్ హైకోర్ట్ అడ్వకేట్ అండ్ బ్యూరోక్రాట్. ఎంక్వైరీ ఎలా చేయాలో నాకు తెలుసు. ఇంకా లేట్ ఏంటండి ఎంక్వైరీ, ఇంత లేట్ ఏంటండి అని అంటారు. బుద్ధి ఉంది వాళ్ళకి. బుద్ధి ప్రసాదించమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మేమేం చేయాలి? మా పార్టీ అంతర్గత వ్యవహారంలో మీరు దూరక్కర్లేదు. మీ పార్టీ గురించి మీరు చూసుకోండి. రెండవది, ఇది పార్టీకి అంటగట్టడానికి ప్రయత్నించినా మీ పాచికలు పారవు. బ్రహ్మాండంగా మేము కూలంకుషంగా విచారిస్తున్నాం, అన్ని అంశాలు పొందుపరిచి అధ్యక్షుల వారికి ఇస్తాం. ఇంకోటి సార్, ఇది కేసుకు సంబంధించినటువంటి వీడియోలు స్టార్టింగ్లో శ్రీధర్ కూడా స్వయంగా చెప్పాడు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చేసి ఏ వీడియోలు అని చెప్పారు. మీరు ఇప్పటివరకు చేసిన విచారణలో ఆ వీడియోలకు సంబంధించి ఏమన్నా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం కానీ ఏమైనా చేశారా? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో విచారణలో ఆ వీడియోలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ల్యాబులు పంపించి అవి ఒరిజినల్ వీడియోలా ఏ వీడియోలని ధృవీకరించే అవకాశం ఉందా? అంటే అక్కర్లేదండి. ఇప్పుడు మీ ముందు నేను వ్యక్తం చేయలేను, కానీ నాకైతే ఒక అవగాహన అయితే ఉంది. అది నేను రిపోర్ట్ సబ్మిట్ చేసాక మీ బిగ్ టీవీకి నేను చెప్తాను. సార్ ఇంకొక ప్రశ్న, శ్రీధర్ వ్యవహారంలో బయటపడిన చాలా విషయాలు లోకల్గా జరిగాయి. శ్రీధర్ని
కారణం చేశారని ఇంకొక వాదన కూడా నడుస్తుంది. ఆ యాంగిల్లో ఏమైనా విచారణ కొనసాగుతుందా సార్? అన్నీ చూస్తామండి. ఇదేమైనా ఇంటెన్షనల్గా చేశారా, దీని వెనక కుట్ర ఉందా, ఏ పొలిటికల్ పార్టీ కుట్ర ఉందా? ఎందుకంటే వైసీపీ వాళ్ళు చాలా హడావుడిగా సాక్షి టీవీ వాళ్ళు వారం రోజుల్లో ఇవ్వాలి కదా రిపోర్టు. వారం రోజులు ఇవ్వాలని నీకేం చెప్పారు? ఎవరు చెప్పారు? అరవ శ్రీధర్కి వారం రోజుల లోపు కమిటీ ముందు హాజరై తనకి వివరణ ఇమ్మనమని ఉందా లెటర్లో. వాళ్ళకి తెలుగు చదవడం రాదు, ఏం చేయాలి? అంటే వాళ్ళ ఆతృత చూస్తుంటే వాళ్ళ కుట్ర ఉందేమో. ఎంక్వైరీ సభ్యుడిగా నాకు అనుమానం వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు హనీ ట్రాప్ ఏమేం చేశారా, ఇలాగ అనేక అంశాలని పరిగణలోకి తీసుకుని విచారించవలసి ఉంటుందండి. అవి చేశాక మేము అంటే వైసీపీ సోషల్ మీడియాలోనే ముందు బయటకు వచ్చిన ఆ వీడియోలు, ఒకవేళ బాధిత మహిళల్ని వైసీపీ వాళ్ళు ఏమన్నా మాట్లాడి ఇదంతా చేశారనుకుంటున్నారు. మీ విచారణలో ఆ అంశాన్ని కొన్ని అవి కూడా విచారిస్తున్నాం. ఎక్కడి నుంచి వైసీపీ కోణం ఉందా, దీని వెనక కాన్స్పిరసీ ఉందా, లేదు అంటే కేవలం జనసేన పార్టీని మకిలి అంటించడానికి చేశారా, ఈ యాంగిల్లో కూడా నేను విచారిస్తున్నానండి. ఎందుకంటే కొన్ని ఆధారాలు దొరికాయి, అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు మీకు విపులంగా మీ బిగ్ టీవీకి నేను వైసీపీ తరపున ఆధారాలు సార్ దేనికి సంబంధించిన అసలు ఏం జరిగింది అన్నదానికి ఆధారాలు సేకరిస్తున్నాను. చాలా ఇప్పుడు అక్కడికి వెళ్ళక్కర్లేదని నిరంతరము నేను విషయ సేకరణ చేస్తున్నాను. మీకు ఇందాకే చెప్పాను, నేను ఎక్స్పర్ట్ ఎంక్వైరీస్లో, కాబట్టి అన్నీ బయటకు వస్తాయి. ఎవరి పాత్ర ఎవరిది ఏమిటి ఉందా అనేది అన్నీ వస్తాయి. సో మా విచారణ నిష్పక్షపాతంగా ఉంటుంది. ఎందుకంటే మా అధ్యక్షులు వారు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా, నిష్పక్షపాతంగా ఉండాలి, మన విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, దానికి అనుగుణంగానే మేము వ్యవహరిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఈ విచారణ కమిటీ మెంబర్గా మిమ్మల్ని వేసిన తర్వాత మీతో మాట్లాడడం జరిగింది? ఇంకా ఎన్ని రోజులు అంటే టెంటేటివ్గా ఒక నెల రోజుల 20 రోజుల ఎట్లా? నెల రోజులు పడ్డాం. ఇంకొక నెల రోజులు మరోసారి వెళ్ళబోతున్నారు సార్ రైల్వే కోడూరు? వెళ్తాము, వెళ్ళొచ్చు, లేదు అంటే వాళ్ళనే పిలిపించవచ్చు, ఏదైనా చేయొచ్చు. హర్షాబేనని ఏమన్నా నేరుగా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడమని ఏమన్నా చెప్తారా, లేకపోతే ఈ వాట్సాప్ కాకుండా? ఎవరు? ఆమె సీల్డ్ కవర్లో పంపించిందండి. పంపించింది సార్? చాలు ఆ వెర్షన్ ఆమె పంపించింది, అది కూడా కన్సిడర్ చేస్తాం. అందులో ఉన్నది వాస్తవం ఎంతవరకు అనేది కూడా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, వైసీపీ నాయకులకే తొందరగా ఉంది, కానీ పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసి త్వరలోనే ఇస్తామని చెప్తున్నారు. వాస్తవాలు కీలక ఆధారాలు కూడా సేకరించామని శివశంకర్ చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దీంట్లో కాన్స్పిరసీ ఎంత ఉంది, వైసీపీల పాత్ర ఎంత ఉంది, అది కూడా తేలాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేసిన తర్వాత వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అరవ శ్రీధర్ వాదన కూడా తీసుకున్నాము. వచ్చే వారంలో రైల్వే కోర్టులో మరోసారి పర్యటించి అక్కడ అధికారులు పోలీసులతో కూడా మాట్లాడబోతున్నాం, సమాచారాన్ని కూడా సేకరిస్తామని శివశంకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేందర్తో రాయేష్, బిగ్ టీవీ, మంగళగిరి నుండి.